నేను ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నా. దీన్ని మేము ఆటోమేటిక్ పచ్చడి అంటాం. ఎందుకంటే మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలంటే తొందరగా కావాలంటే ఈ పచ్చడి చేసుకోవచ్చు. అర్జెంటుగా అయిపోయింది ఈ పచ్చడి మనకి. ఇది చక్కగా మామూలుగా నేను నెయ్యి కూడా అక్కర్లేదు, చాలా బాగుంటుంది. చూడండి, టమాటాలు ఇక ఒక 1/2 డజన్ టమాటాలు, చింతపండు ఇది కావాల్సినంత వేసుకుంటాం. అంతా ఉందని ఇదంతా కాదు, కావాల్సినంత సరిపోయినంతే. సాల్ట్ ఇది కూడా సరిపోయినంతే. కారం కూడా తగినంత కారం. చిన్నుల్లిపాయలు వేస్తాం మిక్సీలో వేసేటప్పుడు. ఇది కరివేపాకు తిరగమాతకి, ఈ ఉల్లిపాయలు తిరగమాతకే. ఇవేమో పచ్చడి నూరేటప్పుడు పచ్చడి వేయడానికి చిన్నుల్లిపాయలు. చేసినాక చూపిస్తా, ఎన్ని మిక్సీ వేసుకున్నాక చూస్తావు. ఇది కూడా మిక్సీ వేసాను ఇప్పుడే, ఇది వేసాను. ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటా ఈ పచ్చడిని చూపిస్తా. నేను తిరగమాత గిన్నెలో మిరపకాయ వేసాను, ఉల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొంచెం సేపు ఉండాలి, యాగాలి, నేను యాగాలి. ఉల్లిపాయ ముక్కలు యాగాలి చేస్తా. ఇంక అయిపోయింది పచ్చడి. ఇంకా ఆపేసుకుంటున్నా. నేను ఇందాక టమాటా పచ్చడి చేశాను కదా, ఇప్పుడు ఆటోమేటిక్ పచ్చడి అని అదనమాట. నేను ఇది పెసరట్లో తింటున్నాను, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. బ్యాచిలర్స్ ఇంకా స్కూల్కి పోయే బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్ కానీ హడావిడిగా చేయాలంటే ఇది చేసుకోవచ్చు. ఈ పచ్చడి బాగుంటుంది, 5 నిమిషాల్లో అయిపోయింది ఈ పచ్చడి. చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లో బాగుంటుంది, టిఫిన్లో బాగుంటుంది. మన ఇంట్లో కూడా హడావిడి కావాలని తొందరగా ఇది చేసుకోవచ్చు. చాలా బాగుంది, చేసుకోండి, ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి మీకు బాగా నచ్చిద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.